ప్రభు అంటున్నారు, నా సన్నిధిలో నిలబడే భాగ్యం నేను నీకు ఇస్తాను. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుని సన్నిధిలో నిలబడడానికి భాగ్యం కూడా కావాలనా? దేవుని సన్నిధిలో నిలబడడానికి ఒక భాగ్యం కూడా కావాలనా? దానికి మళ్ళీ ప్రత్యేకంగా ఒక భాగ్యం కావాలనా? ఆరాధన చేసుకుంటున్నప్పుడు నేను వెళ్ళిపోతే అది దేవుని సన్నిధిలో ఉన్నట్టు కాదా? ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ మధ్యలో ఉంటే అది దేవుని సన్నిధిలో ఉన్నట్టు కాదా? చర్చికి వెళ్తే దేవుని సన్నిధిలో ఉన్నట్టు కాదా అని కొన్ని ప్రశ్నలు జనాల్లో తిరుగుతూ ఉంటాయి. చర్చికి వచ్చినంత మాత్రాన, ప్రార్థనలు చేసుకునే వాళ్ళ మధ్యలో ఉన్నంత మాత్రాన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అని అనుకోవడం భ్రమ. బాగా వినండి, అది అందరికీ దొరికే భాగ్యం కాదు. దేవుని సన్నిధిలో నిలబడే ఆ భాగ్యం దేవుడు ఎవరికి ఇస్తారో వాళ్ళే పొందుకుంటారు. మరి మందిరంలో మేము ఉన్నాం కదా, ఇప్పుడు ఇంతమంది మాతో ఆయన సన్నిధి లేదా అంటే అది మీరే వెరిఫికేషన్ చేసుకోవాలి. నాతో అయితే ఉంది. దేవుని మందిరానికి వస్తున్నా, లేక ప్రార్థనలకు వెళుతున్నా, లేక ప్రార్థనలు చేసే 10 మంది మధ్యలో నీ ఉన్నా, నీకు ఆ భాగ్యం ఉందా లేదా, ఆ అర్హత ఉందా లేదా, ఆ యోగ్యత ఉందా లేదా తెలుసుకోవాలి. వాళ్ళతో వెళ్ళినంత మాత్రాన మన పేరు కూడా చేర్చబడుతుంది అనుకోవడం పొరపాటు. అది దేవుడు ఎవరిని ప్రేమించిస్తారో వారికి మాత్రమే దొరుకుతుంది. అట్టి భాగ్యం దేవుడు మన సంఘమంతటికి అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. 139వ కీర్తనలో 7వ వాక్యాన్ని మీరు చదివితే ఆయన సన్నిధిని గురించి ఒక మాట అంటారు భక్తులు. దావీదు గారు అంటారు, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును. బాగా వినండి, దావీదు గారు అంటారు, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోతానయ్యా, నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోతానయ్యా. ఎందుకు ఈ మాట అన్నాడో చెప్పనా? మీరు ఆ వాక్యాలు చదివితే, నేను ఆకాశానికి ఎక్కినా అక్కడ నీ ఉన్నావు, నేను పాతాళంలో పడుకుందామని వెళితే అక్కడ నువ్వు ఉన్నావు, నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినా అక్కడ నీ చెయ్యి ఉంది, అంధకారం మరుగు చేస్తుంది అనుకొని పోతే అక్కడ నీ సన్నిధి ఉంది. అయ్యా, నేను ఎక్కడికి పోయినా నీ సన్నిధి మాత్రం నన్ను వదిలిపెట్టడం లేదు. మీరు ఇక్కడ గమనించాల్సిన మాట, సన్నిధి అంటే అది ఒక చోటే ఉండేది కాదు, నువ్వెక్కడుంటే అక్కడ నీతోనే ఉండగలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే అది ఒక చోటనే అక్కడే ఉంటుంది అని అనుకోమాకండి. నువ్వెక్కడుంటే అక్కడ నీతో పాటు రాగలదు. నువ్వు ఆకాశంలో తిరుగుతూ ఉంటే ఆకాశానికి రాగలదు. నీవు పాతాళములో పడుకుని వెళ్దామని అక్కడికి వెళితే అక్కడ ఉండగలదు. నీవు సముద్ర గర్భంలోనికి వెళితే అక్కడ ఉండగలదు. నువ్వెక్కడికి వెళితే అక్కడ ఆయన సన్నిధి ఉండగలదు. అందుకనే భక్తుడు అంటాడు, నీ సన్నిధిని తప్పించుకొని నేనెక్కడికి అంటే దేవుని సన్నిధి ఒకే చోట ఉండేది కాదు, నువ్వెక్కడుంటే అక్కడ నీతో పాటు ఉండగలదు. నువ్వు ఒక్కడివైనా నీతో ఉండగలదు, నీవు కుటుంబమైనా నీతో ఉండగలదు, నీవు సంఘములో ఉన్నా నీతో ఉండగలదు. ఇది అందరికీ దొరికే భాగ్యం కాదు, ఆయన ఎన్నుకున్న వాళ్లకు దొరికే భాగ్యం. మనసారా కోరుకోండి, ప్రభువా ఈ భాగ్యం నాకు నా పిల్లలకు అనుగ్రహించుదువుగాక. కోరుకోండి అందరూ కూడా ఆ మాట చెప్పండి, నాకు
చెప్పండి, నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకి నీ సన్నిధి అనుగ్రహించబడునుగాక. ఒక్కసారి ఆయన సన్నిధి మనకు వచ్చిందనుకోండి, మనం ఎక్కడుంటే అక్కడ, మనం ఎక్కడికి వెళితే అక్కడ ఆయన సన్నిధి మన చుట్టూ ఏమైపోద్ది, ఒక కంచెలాగా ఏర్పడిపోద్ది. తప్పించుకోలేము ఆయన సన్నిధి నుండి.